శ్రీ వెంకయ్య స్వామి గుడి ఏకాహ మహోత్సవం సందర్భంగా దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ అన్నదాన సేవ. శ్రీ వెంకయ్య స్వామి గుడిలో నిర్వహించిన 24 గంటల నిరంతర పూజలు మరియు ఏకాహ మహోత్సవం భక్తి, ఆధ్యాత్మికతల నడుమ ఘనంగా సాగాయి. ఈ పవిత్ర సందర్భంగా సమాజంలోని దివ్యాంగులు, నిరుపేదలు మరియు ఆపన్నులకు మంచి జరగాలని సంకల్పిస్తూ దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మహోత్సవం సందర్భంగా సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తూ, భక్తి భావంతో సిద్ధం చేసిన భోజనాన్ని ఫౌండేషన్ సభ్యులు పంపిణీ చేశారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు మానవ సేవ కూడా సమానంగా ముఖ్యమనే సందేశాన్ని ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు తెలియజేశారు. పొదిలి పట్టణంలోని కాలేజీ రోడ్డులో తిరుగుతున్న నిరుపేదలు, వృద్ధులు మరియు అవసరంలో ఉన్న పలువురికి భోజనాన్ని అందించారు. ఆకలితో ఉన్న వారికి ఆహారం అందించడం ద్వారా వారి ముఖాల్లో ఆనందాన్ని నింపడంతో పాటు, వారికి ఒక పూట తృప్తికరమైన భోజనం అందేలా ఫౌండేషన్ సభ్యులు కృషి చేశారు. ఈ సందర్భంగా దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ నిర్వాహకులు మాట్లాడుతూ, సమాజంలో ఎవరూ ఆకలితో ఉండకూడదనే లక్ష్యంతో తమ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని తెలిపారు. ఆధ్యాత్మిక వేడుకలు కేవలం పూజలకే పరిమితం కాకుండా, అవసరమైన వారికి సహాయం చేయడం ద్వారా వాటి పరమార్థం నెరవేరుతుందని పేర్కొన్నారు. శ్రీ వెంకయ్య స్వామి ఆశీస్సులతో నిర్వహించిన ఈ అన్నదాన కార్యక్రమం స్థానిక ప్రజల ప్రశంసలను అందుకుంది. భక్తి, సేవ, మానవత్వం కలిసిన ఈ కార్యక్రమం సమాజానికి ఆదర్శంగా నిలవడమే కాకుండా, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలకు ప్రేరణగా నిలుస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు. దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ అన్నదాన సేవ. శ్రీ వెంకయ్య స్వామి గుడిలో నిర్వహించిన 24 గంటల నిరంతర పూజలు మరియు ఏకాహ మహోత్సవం భక్తి, ఆధ్యాత్మికతల నడుమ ఘనంగా సాగాయి. ఈ పవిత్ర సందర్భంగా సమాజంలోని దివ్యాంగులు, నిరుపేదలు మరియు ఆపన్నులకు మంచి జరగాలని సంకల్పిస్తూ దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మహోత్సవం సందర్భంగా సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తూ, భక్తి భావంతో సిద్ధం చేసిన భోజనాన్ని ఫౌండేషన్ సభ్యులు పంపిణీ చేశారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు మానవ సేవ కూడా సమానంగా ముఖ్యమనే సందేశాన్ని ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు తెలియజేశారు. పొదిలి పట్టణంలోని కాలేజీ రోడ్డులో తిరుగుతున్న నిరుపేదలు, వృద్ధులు మరియు అవసరంలో ఉన్న పలువురికి భోజనాన్ని అందించారు. ఆకలితో ఉన్న వారికి ఆహారం అందించడం ద్వారా వారి ముఖాల్లో ఆనందాన్ని నింపడంతో పాటు, వారికి ఒక పూట తృప్తికరమైన భోజనం అందేలా ఫౌండేషన్ సభ్యులు కృషి చేశారు. ఈ సందర్భంగా దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ నిర్వాహకులు మాట్లాడుతూ, సమాజంలో ఎవరూ ఆకలితో ఉండకూడదనే లక్ష్యంతో తమ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని తెలిపారు. ఆధ్యాత్మిక వేడుకలు కేవలం పూజలకే పరిమితం కాకుండా, అవసరమైన వారికి సహాయం చేయడం ద్వారా వాటి పరమార్థం నెరవేరుతుందని పేర్కొన్నారు.